హరి ఓం. అందరికీ నమస్కారము. ఇవాళ మనం శ్రీకృష్ణ పరమాత్మ వంశ వృత్తాంతాన్ని తెలిపే హరివంశ పురాణంలో 2వ అధ్యాయం అత్యంత కీలకమైనది. ఈ విభాగంలో బ్రహ్మదేవుని సృష్టికి మూలమైన స్వయంభూ మనువు వంశక్రమం మరియు సృష్టి కార్యంలో ప్రధాన పాత్ర పోషించిన దక్ష ప్రజాపతి జన్మ వృత్తాంతం గురించి వివరించబడింది. సనాతన ధర్మంలో వంశావళి ఏ విధంగా విస్తరించిందో తెలిపే ఈ అద్భుత ఘట్టాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. తరువాత వైశంపాయనుడిలా చెప్పాడు. ఈ విధంగా ప్రజా సృష్టి కాగా ఆ పవుడు ప్రజాపతి పురుషుడయ్యాడు. అతడు అయోనిజ అయిన శతరూపను భార్యగా చేసుకున్నాడు. ఆ ఆపవుని మహిమ చేత శతరూప 10,000 సంవత్సరములు తపస్సు చేసి సంతానం కొరకు భర్త వద్దకు వెళ్ళింది. అతడే స్వయంభూ మనువు. అతని మన్వంతర కాలము 71 యుగాలు. ఆ మనువు వలన శతరూప వీరుడనే పేరు గల కుమారుని కన్నది. ఆ వీరుడనే వానికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను 2 పుత్రులు, కామ్య అనే పుత్రిక పుట్టారు. కామ్య ప్రియవ్రతుడిని భర్తగా పొంది సామ్రాట్, కుక్షి, విరాట్, ప్రభు అను 4 పుత్రులను కన్నది. ప్రజాపతి అయిన అత్రి ఉత్తానపాదుని తనకు వారసునిగా చేసుకున్నాడు. ఉత్తానపాదుడు సుకృత అను స్త్రీయందు 4 పుత్రులను కన్నాడు. ధర్ముడను వాని బిడ్డ సునృత అనే ఆమె అశ్వమేధ యాగము ద్వారా జన్మించింది. ఆమెయే ధ్రువుని తల్లి. ఉత్తానపాదుడు సూనృత యందు ధ్రువుడు, కీర్తిమంతుడు, శివుడు, శాంతుడు, యస్పతి అను పుత్రులను కన్నాడు. ధ్రువుడు 3000 దివ్య సంవత్సరములు తపస్సు చేశాడు. అతని కోరిక గొప్ప కీర్తిని పొందాలని బ్రహ్మ సంతోషించి సాటిలేని స్థానాన్ని ఇచ్చాడు. ధ్రువుడికి బ్రహ్మ ఇచ్చిన స్థానం సప్తఋషులకు ముందుంటుంది. శుక్రాచార్యులు అతని మహిమను కొనియాడాడు. ధ్రువుడికి శ్లిష్టి, భవ్యుడు, శంభు అనే కుమారులు కలిగారు. శ్లిష్టుకి సుచ్చాయ అనే శ్రీయందు రిపు, రిపుంజయ, పుణ్య, వ్రకల, వృకతేజసుడను పుత్రులు జన్మించారు. రిపువు భార్య బృహస్పతి అను శ్రీ దేవతల తేజస్సుతో కూడిన చాక్షుషుడను కుమారుని కన్నది. చాక్షుషుడు పుష్కరిణి అనే స్త్రీయందు ఊరవు, పూరవు, శతద్రుమ్యుడు, తపస్వి, సత్యవంతుడు, కవి, అగ్నిష్టల్, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, అభిమన్యు అను 10 మంది పుత్రులు కలిగారు. ఊరువు అనువాడు అగ్నికుమార్తె యందు అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, గయుడు, అంగీరసుడను 6 కుమారులను కన్నాడు. అంగుడు యముని కుమార్తె అయిన సునీద వలన ఒక కుమారుని కన్నాడు. అతని పేరు వేణుడు. వేణుడు అపచారం వలన కోపించిన మహర్షుల అతని కుడి చేతిని తరచారు. అతని భుజం నుండి పృథు వను వాడు పుట్టాడు. అతన్ని చూచి ఋషులు సంతోషించారు. ఇతడు ప్రజల్ని చక్కగా పరిపాలిస్తాడు, గొప్ప కీర్తి గడిస్తాడు అని పలికారు. అట్లే అతడు ధనస్సును, ఖడ్గాన్ని, కవచాన్ని ధరించి పరాక్రమం చేత ప్రకాశిస్తూ భూమిని పరిపాలించాడు. రాజసూయ యాగం చేసిన రాజులలో అతడు మొదటివాడు. అతని యజ్ఞం ద్వారానే సూత మగాదులను స్తోత్ర పారకులు పుట్టారు. అతని వలన గోరూపము ధరించిన భూమి అనేక సైన్యాలను పండించింది. పృథు మహారాజుకు 2 ధర్మాత్ములైన కుమారులు కలిగారు. ఒకడు అంతనుడు, 2వ వాడు పాలితుడు. అంతర్ధానుడు శిఖండిని వలన హవిర్ధానుడనే వానిని కన్నాడు. హవిర్ధానుడు అగ్ని కుమార్తె అయిన దిషణయందు ప్రాచీన బర్హి, శుక్ల, గయ, కృష్ణ, వ్రజ, అజిన అను 6 పుత్రులను కన్నాడు. మహారాజా ప్రాచీన బర్హి తన తండ్రి కంటే గొప్ప శక్తి కలవాడు. అతని పరిపాలనలో ప్రజలు మిక్కిలి అభివృద్ధి పొందారు. ప్రాచీన బర్హికి సముద్రకన్య సువర్ణతో వివాహం జరిగింది. అతనికి 10 మంది కుమారులు. వారు ప్రచేతులను. వారందరూ ధనుర్వేదంలో గొప్ప ప్రజ్ఞావంతులు. వారు సముద్రము మీద పడుకొని 10,000 సంవత్సరములు తపస్సు చేశారు. అప్పుడు రాజ్యపాలన చేసేవాళ్లు లేక భూమి అడవిగా తయారైంది మరియు ప్రజలు నశించారు. గాలులు వీచలేదు. ఆకాశం చెట్లతో ఆవరింపబడింది. 10,000 సంవత్సరములు ప్రజలు కదలికలేని వారయ్యారు. అది విని ప్రచేతులందరూ తమ ముఖాల నుండి గాలిని, అగ్నిని సృష్టించారు. ఆ వాయువు అడవిలోని చెట్లను ఎండింపచేసింది. అగ్ని వాటిని కాల్చివేసింది. ఈ విధంగా చెట్లన్నీ నశించాయి. చెట్ల వినాశాన్ని చూచి కొన్ని చెట్లు మాత్రం మిగిలి ఉండగా ఔషధ కధిపతి అయిన చంద్రుడు ఆ ప్రజాపతుల వద్దకు వచ్చి, ఓ రాజులారా,
కోపాన్ని విడిచిపెట్టండి. భూమి చెట్లు లేనిదయింది. అగ్ని వాయువు తమ పనులు చాలించారు. రత్నంలాంటి మారీష అనే ఈ కన్య వెన్నెల గర్భంలో రక్షించబడి ఉంది. మీకు ఈమె భార్య అగుగాక. ఈమె చంద్రవంశాన్ని వృద్ధి చేస్తుంది. సగం మీ తేజస్సు, సగం నా తేజస్సు కలిసి ఈమెకు దక్షుడనే ప్రజాపతి పుడతాడు. మీ తేజస్సు చేత తగలబడిన ఈ భూమండలాన్ని మళ్ళీ వృద్ధిపరుస్తుంది అని చెప్పాడు. అంతటి చంద్రుని మాట చొప్పున ప్రచేతులందరూ మారీషను భార్యగా స్వీకరించారు. తరువాత వారు మారీష యందు మానసికంగా గర్భం ధరింపచేశారు. 10 మంది మారీషుల వలన మారీషకు మహా తేజస్శాలి అయిన దక్ష ప్రజాపతి పుట్టాడు. దక్ష ప్రజాపతి చంద్రవంశంతో చంద్రవంశాన్ని అభివృద్ధిపరిచే పుత్రులను కన్నాడు. చలనం లేని పదార్థాలను, 2 కాళ్ళు 4 కాళ్ళు గల ప్రాణులను సృష్టించాడు. దక్షుడు మరలా మనస్సుతో ఆడపిల్లలను కూడా కన్నాడు. 10 మంది పిల్లల్ని ధర్మునికి, కశ్యపుడికి, 13 మిగిలిన వాళ్లను చంద్రునికి భార్యలను చేశాడు. చంద్రునికిచ్చిన కన్యలు నక్షత్రములనే పేరు కలవారు. ఆ స్త్రీలకు దేవతలు, పక్షులు, సర్పాలు, గోవులు, దైత్యులు, దానవులు, రాక్షసులు, గంధర్వులు, అప్సరసలు, ఇతర జాతుల వారు కూడా పుట్టారు. అది మొదలుకొని రాజా, ప్రజలు స్త్రీ పురుష సంగమం వల్ల కలిగినవారు. పూర్వులు కోరిన కోరిక వల్ల, చూపు వల్ల, తాకుటు వల్ల సృష్టించారు. అప్పుడు జనమేజయుడు ఇలా అడిగాడు: దేవతలు, రాక్షసులు, గంధర్వులు, సర్పాలు దక్షునిచే సృష్టించబడినట్లు చెప్పావు కదా. దక్షుడు బ్రహ్మ బ్రొటనవేలు నుండి పుట్టాడని చెప్పావు. ఎడమ బ్రొటనవేలు నుండి అతని భార్య పుట్టిందన్నావు. ఆ దక్షుడు మళ్ళీ ప్రజేతులను పుత్రుడెట్లయ్యాడు? అది నాకు కలిగిన సందేహము. దీనిని బాగుగా చెప్పమని కోరుతున్నాను. ఈ దక్ష ప్రజాపతి చంద్రునికి కూతురు బిడ్డడు కదా, మళ్ళీ మామగారెలా అయ్యాడు? వైశంపాయనుడు ఇలా సమాధానం చెప్పాడు: ప్రపంచంలో ప్రాణులు పుట్టుట చచ్చుట ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఋషులు, విద్వాంసులు, జ్ఞానులు వారికి తెలియనిది ఉండదు. దక్షుడు మొదలైన రాజులు ప్రతి యుగమునందు పుడుతూ ఉంటారు, మరలా మరణిస్తూ ఉంటారు. విద్వాంసునికి ఈ విషయం తెలియనిది కాదు. రాజా, పూర్వము ప్రజలలో వయస్సును బట్టి పెద్ద చిన్న అనే తేడా ఉండేది కాదు. తపోబలాన్ని బట్టే పెద్ద చిన్న అనే తేడా ఉండేది. చలనం కలిగినట్టి లేనట్టి ఈ దక్షుని సృష్టి విషయాన్ని తెలుసుకున్నవాడు సంతానవంతుడై చివరకు స్వర్గలోకమును పొందుతాడు. ఇది శ్రీ మహాభారతంలో హరివంశనందలి హరివంశ పర్వములో స్వయంభు మనువు వంశము దక్ష జన్మ అను 2వ అధ్యాయము.